శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించేది, అంటే ధనుసు రాశిలో ఉన్నాడు కదా, మకరంలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఉత్తరాయణ పుణ్యకాలం, అంటే సూర్యుడు ఉత్తర వైపుకు ప్రయాణం చేసే కాలం. అంటే మనం దక్షిణాయనం మొత్తము కూడా సాధన కాలం. ఆ సాధన వల్ల వచ్చే పుణ్యమంతా అనుభవించేది ఉత్తరాయణ పుణ్యకాలం. రెండూ మంచివే మనకి, అది చెడు ఇది మంచి అని కాదు. దక్షిణాయన పుణ్యకాలం మొత్తం పితృదేవతల ఆరాధనలు, వాళ్ళకి సంబంధించినవి అన్నీ చేసాం. అవి చేయటం వల్ల వాటి వల్ల వచ్చే ఫలితాలన్నీ ఉత్తరాయణ పుణ్యకాలంలో మనం అనుభవిస్తాం. మరి ఈ మకర సంక్రాంతి రోజున ఏం చేస్తారు? మకర సంక్రాంతి రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. పెద్దలకి పితృతర్పణాలు వదులుతారు ఈ రోజున చాలామంది. అంటే వాళ్ళు మనం వదిలే ఆ జలాన్నే చాలా ప్రీతిగా స్వీకరిస్తారు. కాబట్టి జలంతో పాటు నల్ల నువ్వుల్ని తిలలు అంటారు, ఆ తిలల్ని వదులుతారు. ఇంకోటి మహారాష్ట్ర అటువైపు అంతా కూడా ఈ పండగని తిల సంక్రాంతి అని పిలుస్తారు. అంటే నువ్వుల సంక్రాంతి అని, నువ్వులనే ప్రధానంగా పండగ ఈ 3 రోజులు వాడతారు. అలాగే పెద్దలకి తర్పణ మొదలేటప్పుడు ఆ నల్ల నువ్వుల్ని వదులుతారు. వాటినే వాళ్ళు ప్రీతిగా స్వీకరిస్తారు, ఆ నీళ్ళని అన్నమాట. అలా చేయటం వల్ల మన కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది. అలాగే ఈ సంక్రాంతి రోజున పిండి వంటలు, ఆహార పదార్థాలు ఏంటిదంటే పితృదేవతలకి మామూలుగా కూడా పాయసం, గారెలు ఇవే చేస్తారు. ఈ రోజున అవే వంటకాలు చేసుకుంటారు. ఇవి కూడా నువ్వులతో కలిపి చేస్తారు. ఈ రోజున దాన ధర్మాలు ఎక్కువగా చేస్తారు. మనకి సంక్రాంతి పండగ వచ్చే వరకు హరిదాసులు కనిపిస్తూ ఉంటారు, హరినామ సంకీర్తన చేస్తూ. అసలు ఈ హరిదాసులకి ఎందుకు మనం దాన ధర్మాలు చేస్తామంటే, ఈ నెల రోజులు ధనుర్మాసం మొత్తము కూడా తెల్లవారుజామునే వాళ్ళు లేచి హరినామ సంకీర్తన చేస్తూ వీధి వీధులా తిరిగి మనల్ని నిద్రలేపుతారు వాళ్ళు. అందుకు కృతజ్ఞతగా వాళ్ళకి మనకి అప్పుడు ధాన్యం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ధాన్యము, వస్త్రాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇస్తారు. ఇంకొకటి భోగి రోజున గోదాదేవి కళ్యాణం కూడా జరుగుతుంది. ధనుర్మాసం మొత్తం అయిపోయాక అమ్మవారు రంగనాథుని కళ్యాణం చేసుకొని ఆయనలో ఐక్యమైపోయిన దినం కూడా భోగి. మరుసటి రోజు సంక్రాంతి. అలాగే సంక్రాంతి పండగ వచ్చే వరకు ప్రతి ఒక్కళ్ళకి కూడా పండగేనండి. ఇంటి చాకలి, ఇంటి మంగలి, ఇంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా భారీగా ధాన్యాన్ని ఇస్తారు. పూర్వకాలం అయితే పంట పొలాల దగ్గరకు వచ్చి వీళ్ళు సంక్రాంతి ముందు వడ్లనే వీళ్ళకి 2 బస్తాలు, వాళ్ళకి 2 బస్తాలు అలా దానంగా ఇచ్చేవాళ్ళు. ఇప్పటికీ కూడా బియ్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇన్ని కేజీల బియ్యం మీకు, ఇన్ని కేజీల బియ్యం మాకు అని చెప్పని అలా దానం ఇచ్చే రోజు ఈరోజు. అలాగే గుమ్మడికాయ దానాన్ని ఈ మకర సంక్రాంతి రోజున ఇస్తే అనేక జన్మల పాపం అనేది పరిహారం అవుతుంది. ఎందుకు గుమ్మడికాయనే ఇస్తారంటే, భూగ్రహాన్ని పోలి ఉంటుంది గుమ్మడి. దాన్ని దానం చేయటం వల్ల భూమిని దానం ఇచ్చిన ఫలితం మనకి వస్తుంది. అలాగే బలిచక్రవర్తి భూమిని పరిపాలించడానికి వచ్చింది కూడా ఈ రోజునే అని చెప్తున్నాయి పురాణాలు. అయితే ఆయన బలిచక్రవర్తి 3 అడుగుల దానాన్ని ఇవ్వటం కోసం ఆయన పాతాళానికి తొక్కబడిన రోజు. కాబట్టి ఈ రోజున దానాలకి అంత ప్రత్యేకత ఉందన్నమాట. కాబట్టి మకర సంక్రాంతి రోజు ఈ రోజున తలస్నానాలు చేయటం కానీ, కొత్త బట్టలు కానీ ధరించకూడదు. పితృదినం కదా, మనం పితృదినము అంటే అది శోకంతో కూడుకున్న రోజు, సంతోషంగా చేసుకునేది కాదు. అందుకే భోగి రోజునే అభ్యంగన స్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించి గ్రామదేవతలను దర్శించి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకొని సంతోషంగా బంధువులతో, మిత్రులతో చేసుకునే పండగ అని చెప్పాం. ఈ రోజున ఇవి చేసి, అలాగే ఇంటికి ఆడపడుచులు వస్తారు కదా, వాళ్ళు ఇంట్లో వండిన ఈ ఆహార పదార్థాలన్నీ కూడా పెట్టుకొని, మనకి ఊరి అవతల ఏదైనా వాగా, నది ఏదో ఒకటి ఉంటుంది. కొన్ని గ్రామాలకు అది కూడా ఉండదు. ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ పెట్టేసి రావటం వల్ల ఆ గృహం అభివృద్ధిలోకి వస్తుంది. ఎందుకు పెడతారంటే, పితృదేవతలు ఏదో ఒక ప్రాణి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరించటం వల్ల, అందులో ఆడపడుచు కదా పెట్టింది, ఇంకా ఆనందపడిపోతారు ఆడపడుచు పెడితే. అలా పెట్టి ఇంటికి వచ్చాక ఆడపడుచు స్నానం చేయాలి. అంటే పితృకార్యాలు చేశాక స్నానం ఎలా చేస్తామో
ఆడపడిచి అలా చేయాలి. ఆ ఆహార పదార్థాలన్నీ కాకి కానీ, పావురం కానీ ఏవైనా తినని మన పెద్దవాళ్ళు ఆ రూపంలో వచ్చి తీసుకొని వెళ్ళి వాళ్ళు సంతోషిస్తే జీవితంలో ఎటువంటి ఆటంకం ఉండదు. దేనికి తిరుగు ఉండదండి. నిజంగా ఈ మకర సంక్రాంతి రోజు చాలా అద్భుతంగా ఎటువంటి అనారోగ్యాలు లేకుండా ఆరోగ్యకరమైన పిండి వంటలు చేసుకుంటూ సాంప్రదాయమైన దుస్తులు వస్త్రధారణ చేసుకొని ప్రతి ఒక్కరూ ఈ సంక్రాంతి పండుగని సుఖంగా సంతోషంగా చేసుకుంటారని కోరుకుంటూ స్వస్తి.